హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కోస్టా కాఫీ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు ఎన్ని నెలలు వర్క్ చేస్తుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. కోస్టా కాఫీ ఇదొక రియల్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఎర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి ఎర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్, ఈ కోస్టా కాఫీ కంపెనీ వాళ్ళకి ఈ ఎర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. గిఫ్ట్ కోడ్ ఇది అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో కానీ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో కానీ కోడ్ ఇస్తూ ఉంటారు. మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఇందులో రివార్డ్ వస్తుంది. డైలీ చెక్ ఇన్ ఆప్షన్ ఉంది. అలాగే లక్కీ స్పిన్ అంటే ప్లాన్ పర్చేస్ చేసిన వాళ్ళకి, అలాగే రిఫరల్ చేసిన వాళ్ళకి కూడా ఇందులో స్పిన్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ముందుగా రిజిస్టర్ అవ్వగానే మనకి ₹110 సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది. మై టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుంది. అలాగే రిఫరల్ లింక్ త్రూ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వచ్చే కమిషన్స్ గురించి కూడా ఉంటుంది. ఇన్వెస్టింగ్ అంటే ప్లాన్స్ గురించి ఉంటుంది. మెనూ మీద క్లిక్ చేస్తున్నాను. మెనూ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ ₹110, వ్యాలెట్ ఎక్స్చేంజ్, డిపాజిట్ రికార్డు, విత్డ్రాల్ రికార్డు, ట్రాన్సాక్షన్ రికార్డు, అలాగే యాడ్ వ్యాలెట్ ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. రీసెట్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్వెస్టింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్వెస్టింగ్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుంది. ఇన్వెస్టింగ్ అంటే ప్లాన్స్ గురించి ఉంటుంది. మై ఇన్వెస్ట్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే అందులో ఉంటాయన్నమాట. ఇంకా ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటే ₹600 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ₹24 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 42 రోజులు ఇచ్చారు. 42 రోజులు కానీ మీకు ₹1008 అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇందులో ఆల్ ప్లాన్స్ డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు ₹110 అనమాట. ఇంక ఇందులో ప్లాన్స్ గురించి నేను డెప్త్గా అయితే చెప్పనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ప్లాన్స్ గురించి ఇంకా డెప్త్గా చెప్పట్లేదు. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. వాట్సాప్, టెలిగ్రామ్ సింబల్ చూపిస్తుంది కదా, క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వాళ్ళ టెలిగ్రాము అఫీషియల్ ఛానల్లోకి వెళ్తుంది. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్: ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 12వ తారీఖు 4వ నెల 2026. డొమైన్ ఎక్స్పైరీ 12వ తారీఖు 4వ నెల 2027. డొమైన్ అప్డేట్ కూడా చేయడం జరిగిందనమాట. అయితే డొమైన్ ఎక్స్పైరీ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ 2027 అంటే 1 year వరకు వీళ్ళు డొమైన్ ఎక్స్పైరీ అయితే పెట్టుకున్నారు అనమాట. కొంతమంది అడుగుతూ ఉంటారు 1 year వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తుందా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నానండి, ఇలాంటి అప్లికేషన్స్ ఎప్పుడు కూడా లైఫ్ టైం వర్క్ చేయవు. అలాగే 1 year 2 years అయితే వర్క్ చేయవు అనమాట. ఇవన్నీ ఏదో ఒక రోజు క్లోజ్ అవ్వాల్సిందే. కొన్ని అప్లికేషన్స్ 1 monthలో క్లోజ్ అవుతాయి, కొన్ని 2 months, కొన్ని 3 months. చాలా రేర్గా అప్లికేషన్స్ 8-9 months అయితే వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని అప్లికేషన్స్ 10-15 days కూడా క్లోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదనే విషయం కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇందులో ప్లాన్స్ మీరు చూసినట్లయితే ఇదొక లాంగ్ టర్మ్ అప్లికేషన్ లాగా మీకు కనిపిస్తుంది, కానీ ఇది లాంగ్ టర్మ్ అప్లికేషన్ కాదండి. ఇది ఒక బ్లాగర్ అప్లికేషన్ అనమాట. సో బ్లాగర్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే, లాంచ్ చేసిన డేట్ నుండి 1 month లేదా 1.5 month, మ్యాక్సిమం 2 months వరకు వర్క్ చేసే అవకాశం ఉంది. అన్ని అప్లికేషన్స్ అలా కాదు, కొన్ని అప్లికేషన్స్ 1 monthలో కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి కొత్తగా వచ్చిన అప్లికేషన్స్లో స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఐడి ఫైర్ చేయడం జరుగుతుందన్నమాట. ఐడి ఫైర్, ఐడి బ్లాక్ అంటారు కదా, అలాంటివి చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదనే విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వనండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. ఇది కేవలం నేను ఒక రివ్యూ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నాను. ఈ అప్లికేషన్ ఎన్నో వర్క్ చేయొచ్చు. నేను అనుకోవటం ఈ అప్లికేషన్ 1 month, 1.5 month వర్క్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. బట్ నేను చెప్పింది జరగాలనే లేదు, ఒక్కొక్కసారి ముందుగా కూడా క్లోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.